తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సర్పంచులు ప్రభుత్వానికి సహకరించాలని, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రాలోభాలకు లోబడకూడదని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణపూర్ సర్పంచ్ దోమ్మాటి నరసయ్య అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు ప్రభుత్వానికి సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన నివేదిక ఇప్పుడు చూద్దాం. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారాయణపురం సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి మండలంలో సర్పంచులుగా గెలుపొందిన సర్పంచులు గ్రామాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన కోరారు. పదవుల కోసం పోటీపడినం, గెలిచినం. ఇప్పుడు జరగాల్సిందే గ్రామాభివృద్ధి. కాబట్టి ఇళ్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలన్నా, అవసరమున్న చోట సీసీ రోడ్లు వేయాలన్నా, కమ్యూనిటీ హాళ్లు నిర్మించాలన్నా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అవసరం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆయన నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఆయన సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు నూతనంగా ఎన్నికైన సర్పంచులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, వారి చిల్లర వేషాలను పక్కనబెట్టి 5 సంవత్సరాల్లో తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటే మనకొక మంచి పేరు వస్తుందని, ప్రలోభాలకు లోను కాకుండా ప్రభుత్వానికి సహకరించి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2 సంవత్సరాల కాలంలో ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమ పథకాలను చూసి ప్రజలు డబ్బులకు మద్యానికే లొంగకుండా మండలంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను గెలిపించినారని ఆయన గుర్తు చేశారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను మా దృష్టికి తెచ్చినట్లయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసు, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుల ద్వారా పనులన్నీ పూర్తి చేద్దామన్నారు. సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి 2వ విడత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3600 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశారని, అవి ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేసి ఇళ్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇద్దామని హామీ ఇచ్చారు. అదేవిధంగా రైతుల కోసం అవసరమున్న పొలాలకు రోడ్లు మంజూరు చేసేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్లు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారములు తెలుపుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాలనే ఆయన పరిపాలన చూసి ప్రజలు ఏ మందుకు గాని, డబ్బుకు గాని లొంగకుండా న్యాయంగా గెలిపించిన మన సర్పంచులు, మన మండల మనకు 12 మంది సర్పంచులు గెలవడం జరిగింది. దీనికి ప్రజల సహకారం, ప్రజలు మన పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ పరిపాలన చూసి నచ్చి మనల్ని గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. మన సర్పంచులందరూ ప్రతి ఒక్క విలేజ్ లా ఏమేమి కావాలని మనం తిరుగుతుంటే, ఎలక్షన్ కు తిరుగుతుంటే వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ అడిగినవి మీరు ఏమేమి హామీలు అయితే ఇవ్వడం జరిగిందో అవి మన దృష్టికి తెచ్చినట్టయితే మొన్న మహేందర్ రెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది. మీరు ఏమన్నా హామీలు ఇస్తే అవి నా దృష్టికి తెచ్చినట్టయితే నేను అవి కూడా మంత్రి గారితో మాట్లాడి, మన ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆ శాంక్షన్ తీసుకొచ్చి మీకు పొజిటింగ్ అప్పచెప్తానని చెప్పడం జరిగింది. అదాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రోజు మనం సన్మాన కార్యక్రమం మీరందరూ ఎవరెవరు ఏమేమి హామీలు ఇచ్చిండ్రో అవి అందించినట్టయితే మనకు మీ విలేజ్లల్లా ఎక్కువ శాతం మొన్న కట్టినే కాకుండా కూడా రేపు కట్టుకునే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా అదొకటి లిస్ట్ అవుట్ చేసి మన ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పినట్టయితే అది కూడా తీసుకొని మనము ఈ ఇప్పుడు 3600 ఇంటూ మన కాన్ఫరెన్స్ కి మళ్ళా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇచ్చడానికి మన పార్టీ సిద్ధంగా ఉన్నది.
ఇప్పుడు మళ్ళీ రేపు వ్యవసాయ పొలాల దగ్గర కూడా రోడ్లు డీజేస్ లా పెడతారని చెప్పడం జరిగింది. అవి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి కూడా ఏమన్నా ఉంటే ఎస్టిమేట్ వేసి తీసుకొచ్చినట్టయితే వాటిని కూడా పంపిద్దాం. అందరితో కూడా అవి మాట్లాడాం. అవి కూడా తెప్పించే ఏర్పాటు చేసి అవి కూడా శాంక్షన్ చేద్దాం. మీరు ఇంకేమన్నా ఉంటే కూడా ఎవరి విలేజ్ లో వాళ్ళు సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఆ విలేజ్ లో డెవలప్ చేసుకోవాలనేది ప్రతి ఒక్క సర్పంచ్ ఉంటది. కాబట్టి మీరందరూ వెంట దృష్టిలో పెట్టుకొని మాకు తెచ్చితే మేము కూడా మన ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, అదే విధంగా ఆది సింగన్న గారికి, మన పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులకు కూడా చెప్తే మన ఇన్ఛార్జి మంత్రికి దృష్టికి తీసుకుపోతారు, శాంక్షన్లు ఇస్తారు. కాబట్టి మనం అవన్నీ పనులు చేసుకోవాలని చెప్పుకుంటూ ప్రతి ఊరు గెలిచిన సర్పంచులందరికీ, ఉప సర్పంచ్లకు, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. ఇంటారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల మా పార్టీ పక్షాన సర్పంచులుగా ఆయా గ్రామాల లోపల పోటీ చేసి మండలం లోపల మరి అగ్రహారం లోపల మామిండ్ల కిషన్, హరిదాస్ నగర్ లోపల చిర్రం నాగరాజు, మరి అదే విధంగా యునానిమస్ గా ఎన్నికైనటువంటి రాగట్లపల్లి లోపల నెత్తట్ల లక్ష్మయ్య గారు, మరి అదే విధంగా నారాయణపూర్ సర్పంచ్ గా తొంబాటి నర్సయ్య అనేటువంటి నేను, మరి అదే మాదిరిగా రాజన్నపేట గ్రామం లోపల కల్లూరి బాపిరెడ్డి గారు, మరి అట్లనే మన అల్మా స్కూల్ లోపల కూడా మా క్యాండిడేట్ మరి వెంకటరెడ్డి గారు వారు కూడా వస్తున్నారు. మరి అదే మాదిరిగా ఇంకా దేవానందం మేడిపల్లి జ్యోతి దేవానందం గారు కొరట్లపేట గ్రామం లోపల విజయం సాధించినారు. సేవాలాల్ తండా సర్పంచ్ గారు కూడా వస్తున్నారు. మరి ఈ విధంగా ఇంకా కొంతమంది సర్పంచ్లను కూడా మేము వెల్కమ్ చేస్తా ఉన్నాము. ఏదైతే స్వతంత్రుడుగా కొన్ని గ్రామాల లోపల గెలిచిందో గుండారం నుండి కూడా తిరుపతి మా సర్పంచ్ గారు వారు కూడా ఇప్పుడే రావడం జరిగింది. వీరందరికీ గుండెపల్లి చెరువు తండా తిరుపతి గాని ఇంకా కొంతమంది సర్పంచులు రావడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కొంతమంది ఏం చేస్తున్నారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు వాళ్ళను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. వాళ్ళను నీకు అయిన ఖర్చు ఇస్తా, నీకు ఇది చేస్తా అది చేస్తా అని ప్రలోభాలకు గురి చేస్తారు. కానీ దయచేసి నాతో పాటు గెలిచినటువంటి సర్పంచులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు మీ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు రావాలన్నా, రేపు మీ గ్రామానికి ఒక 10-20 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు రావాలన్నా, మీరు ఏదైనా కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలన్నా ప్రభుత్వం మాది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనం కొట్లాడినాం. ప్రజల సమక్షంలో కూడా కొట్లాడినాం, గోదావరి కొట్లాడినాం, గెలిచిన వరకు గెలిచిన తర్వాత రెండవది ఏముంటది, గ్రామాన్ని మనం అభివృద్ధి చేయాలి. గ్రామం అభివృద్ధి కావాలంటే ప్రభుత్వం నుండి నిధులు రావాలి. కాబట్టి ఈ గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు నేను ఇంతకు ముందు సర్పంచ్ చేసిన కాబట్టి నా యొక్క అనుభవంతో చెప్తున్నా, మన గ్రామ పంచాయతీకి వచ్చేటువంటి నిధులు లైట్లు, మోర్లు, పారిశుద్ధ్యం వీటికి సరిపోతుంది. ఇంకా మనం గ్రామాన్ని అదనంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ సహకారం కావాలి. కాబట్టి ఈ బీఆర్ఎస్ వాళ్ళు వేసేటువంటి ఈ చిల్లర వేసాలు ఏవైతే ఉన్నాయో మేము 10 ఇస్తాం 5 ఇస్తాం మీకు ఖర్చు ఇస్తాం అనేటువంటి విషయాలను పక్కకు పెట్టి మీరు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం లోపలికి రండి. గెలిచినటువంటి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ఒక 5 సంవత్సరాల పాటు మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తే మీ పేరు చిరస్థాయి లోపల నిలిచిపోతుంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి రిజర్వేషన్ల అనుకూలంగా ఆధారంగా గెలిచినాం, రేపు మారచ్చు రిజర్వేషన్. కాబట్టి పలానా పీరియడ్ కూడా పలానా సర్పంచ్ బాగా పనిచేసినటువంటి మనకు ఒక పేరు అనేటువంటి చిరస్థాయిగా నిలిచిపోతుంది. కాబట్టి ఎవరి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఏ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ అయినా సరే మీరు బాహాటంగా మద్దతు పలకండి, రండి, మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి. రానున్నటువంటి కాలంలో కూడా అన్ని రకాలైనటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి అదనంగా మీ గ్రామానికి పొందేటువంటి విధంగా మీరు కూడా గ్రామ ప్రజలతో మమేకం కావాలని కొత్త సర్పంచులందరికీ ప్రత్యేకంగా నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వానికి సహకరించండి, మీ గ్రామాలను అభివృద్ధి చేసుకోండి. వాళ్ళు చేసేటువంటి ప్రలోభాలకు మీరు ఎవ్వరు కూడా లొంగకుండా ఒక గ్రామ ప్రథమ పౌరునిగా బాధ్యతాయుతంగా నిలవాలని చెప్పి సర్పంచులందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా పార్టీ అధ్యక్షులు సత్తి లక్ష్మారెడ్డి గాని,
అదేవిధంగా మా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం గౌస్ గారు కానీ, వైస్ చైర్మన్ రామరెడ్డి గాని, నాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరికీ పేరు పేరున మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సర్పంచులుగా గెలుపొందిన దొమ్మాటి నర్సయ్య, గూగురి బాపురెడ్డి, మేడిపల్లి జ్యోతి దేవానందం, మామిళ్ల కిషన్, చిర్రం నాగరాజు యాదవ్, ఏకగ్రీవంగా ఎన్నికైన నేతట్ల లస్పేయ, వెంకట్రెడ్డిలను మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి సాల్వాలు కప్పి ఘనంగా సన్మానించారు. స్ఫూర్తి ఇండియా న్యూస్ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మహేష్ అందించిన పొలిటికల్ రిపోర్ట్. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్యూన్. స్ఫూర్తి ఇండియా న్యూస్. ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం. మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున మా యొక్క నమస్కారములు తెలుపుకుంటూ, మన కాంగ్రెస్ పార్టీ, మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాలలోనే ఆయన పరిపాలన చూసి ప్రజలు ఈ మందుకు కానీ డబ్బుకు కానీ లొంగకుండా న్యాయంగా గెలిపించిన మన సర్పంచులు మన మండల్లా మనకు 12 మంది సర్పంచులు గెలవడం జరిగింది. దీనికి ప్రజల సహకారం, ప్రజలు మన పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ పరిపాలన చూసి నచ్చి మనల్ని గెలిపించినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు. మన సర్పంచులందరూ ప్రతి ఒక్క విలేజ్లా ఏమేమి కావాలని మనం తిరుగుతుంటే, ఎలక్షన్కు తిరుగుతుంటే వాళ్ళు అడగడం జరుగుతుంది. ఆ అడిగినవి మీరు ఏమేమి హామీలు అయితే ఇవ్వడం జరిగిందో అవి మన దృష్టికి తెచ్చినట్టయితే మొన్న మహేందర్ రెడ్డి అన్న కూడా చెప్పడం జరిగింది. మీరు ఏమన్నా హామీలు ఇస్తే అవి నా దృష్టికి తెచ్చినట్టయితే నేను అవి కూడా మంత్రి గారితో మాట్లాడి, మన ఇన్ఛార్జి మంత్రితో మాట్లాడి ఆ శాంక్షన్ తీసుకొచ్చి మీకు పొజిటింగ్లు అప్పచెప్తానని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మనం సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం. మీరందరూ ఎవరెవరు ఏమేమి హామీలు ఇచ్చారో అవన్నీ ఇచ్చినట్టయితే మనకు మీ విలేజ్లల్లా ఎక్కువ శాతం మొన్న కట్టినవి కాకుండా కూడా రేపు కట్టుకునే వాళ్ళకు కూడా ఇండ్లు కట్టుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా అదొకటి లిస్ట్ అవుట్ చేసి మన ఇంద్రమ్మ కమిటీ మెంబర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి చెప్పినట్టయితే అది కూడా తీసుకొని మనము ఈ ఇప్పుడు 3600 ఇండ్లు మన కాన్స్టిట్యున్సీకి మళ్ళా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇచ్చడానికి మన పార్టీ సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు మళ్ళోటి రేపు వ్యవసాయ పొలాల దగ్గరికి కూడా రోడ్లు ఈజీఎస్లా పెడతా అని చెప్పడం జరిగింది.
అవి కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవి కూడా ఏమన్నా ఉంటే ఎస్టిమేట్ చేసి తీసుకొచ్చినట్టయితే వాటిని కూడా పంపిద్దాం. అందరితో కూడా అవి మాట్లాడినాం. అవి కూడా తెప్పించే ఏర్పాటు చేసి అవి కూడా శాంక్షన్ చేద్దాం. మీరు ఇంకేమన్నా ఉంటే కూడా ఎవరి విలేజ్లో వాళ్ళు సర్పంచ్ ఉన్నారు కాబట్టి ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పుడు ఆ విలేజ్లో డెవలప్ చేసుకోవాలనేది ప్రతి ఒక్క సర్పంచ్కి ఉంటుంది. కాబట్టి మీరందరూ వెంట దృష్టిలో పెట్టుకొని మాకు తెచ్చితే మేము కూడా మన ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా ఆది సింగన్న గారికి, మన పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులకు కూడా చెప్తే మన ఇన్ఛార్జి మంత్రికి దృష్టికి తీసుకుపోతారు, శాంక్షన్లు ఇస్తారు. కాబట్టి మనం అవన్నీ పనులు చేసుకోవాలని చెప్పుకుంటూ ప్రతి ఊరు గెలిచిన సర్పంచులందరికీ, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ